హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫన్ అండ్ లర్న్ విత్ చందన. ఈరోజు మనము మసాలా చారు ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: టొమాటోస్, బాగా పండు మాగిన టమోటాలు కావాలండి, ఈ విధంగా మెత్తగా ఉండాలి. చింతపండు, ఆనియన్, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది రసం పొడి అండి. ఇది ఎలా చేయాలో నేను ఇంకో వీడియో తీస్తాను. ఈ పౌడర్ వాడడం వల్ల రసం చాలా టేస్ట్ వస్తుంది. సో నెక్స్ట్ కల్లులు ఉప్పు అండి, రాక్ సాల్ట్. సో ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. కొంచెం కరివేపాకు ఇలా మండలతో ఉండాలి. ఇవి ఈ స్టిక్స్ అనేవి పడితే చాలా మంచి టేస్ట్ వస్తుందని బాగా ఉడకాలి ఇవి. సో చూద్దాం ఎలా చేసుకోవాలో. ఇంకా మసాలా చారులో కావాల్సినవి పప్పుల పొడి అండి. ఇది పుట్నాల పప్పులు, కొబ్బరి, ఉప్పు, కారం వేసి మిక్సీకి పట్టుకున్నారండి ఇది. ఇంకా ధనియాల పొడి, ఇది వచ్చి ధనియాల పొడి. సో ఇవండి పదార్థాలన్నీ. ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ టమోటాలు బాగా నలుపుకోవాలండి మెత్తగా. చింతపండు కూడా తీసుకోవాలి. సో ఈ విధంగా మనము చేసేసుకుంటే మొత్తం స్మాష్ అయిపోతుంది ఈ విధంగా. సో ఈ విధంగా వాటర్ అన్ని అడ్జస్ట్ చేసుకొని మనము పులుపు తగ్గట్టు వాటర్ వేసుకోవాలండి. ఇలా చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర వేసేసాము. నెక్స్ట్ కరివేపాకు అండి. కరివేపాకు బాగా ఫ్రెష్ కరివేపాకు దొరికితే చాలా బాగుంటుంది టేస్ట్. కరివేపాకు ఈ విధంగా మనం ఈ స్టిక్ అనేది వేయడం వల్ల ఇది ఉడుకుతుంది కదా, బాయిల్ అయినప్పుడు దీని టేస్ట్ ఫ్లేవర్ బాగా రసంలోకి వస్తుంది. చూడండి, ఇది బాయిల్ చేసుకోవాలండి మనము. కన్ని పోపు ఎలా వేయాలో నెక్స్ట్ చూపిస్తాను. దీంట్లోకి ధనియాల పొడి వేస్తున్నానండి. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి, నెక్స్ట్ పప్పుల పొడి అండి, పుట్నాలతో చేసిన పప్పుల పొడి, చారు పొడి, మనం ఇంట్లో చేసుకున్న చారు పొడి అండి ఇది. ఇది ఎలా చేసుకోవాలో నేను అదొక వీడియో పెడతాను మళ్ళీ. ఇవన్నీ నీట్గా కలిపేసుకొని పొయ్యి మీద పెట్టేసుకొని ఒక పక్కన పోపు పెట్టుకుందాము. సో సాల్ట్ వేసుకోవాలండి. రాక్ సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది. ఆన్ చేసుకుందాం. స్టవ్ మీద పెట్టేసుకున్నామండి. ఇది బాయిల్ అవ్వాలి. అట్లీస్ట్ ఒక 10 minutes పడుతుందండి ఇది బాయిల్ అవ్వడానికి. చారు ఉడుకుతున్నాయండి. నెక్స్ట్ మనము పోపు వేసుకుందాము. బాండీ పెట్టుకున్నాను. ఒక 2 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసుకుందాం పోపులోకి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇంగు అండి, ఇంగు కూడా యాడ్ చేసుకుందాము. పోపు వేసేసాం కదా, ఇప్పుడు ఇంగు యాడ్ చేద్దాం. ఇది కరిగిపోతుంది. నెక్స్ట్ ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి అండి, ఇది వేసుకుందాం. ఇది కూడా స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి. ఇంగో వేసాం కదా, చారులో ఇంగో పడితే సూపర్ ఉంటుంది. అడిషనల్గా కొంచెం నెయ్యి వేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. పిల్లలు తినడానికి సూపర్ టేస్ట్ ఉంటుందండి. కొద్దిగా నెయ్యి వేసుకున్నాము. హాలిడేస్ కదా, మేము ఊరికి వచ్చేసామండి, అమ్మ వాళ్ళ ఊరికి. ఇది అమ్మనే చేసేది, నేను కాదు. ఈ మమ్మీ చేతి చారు, మసాలా చారు ఉడుకుతుందండి ఇక్కడ. ఇది నెక్స్ట్ రసము పోపులోకి వేసేసుకుందాము.
3 minutes ఉడికితే చారు రెడీ అయిపోతాయండి. ఇవి మసాలా చారు అంటారు వీటిని. దీంట్లో వాటర్ అవన్నీ చూసుకోవాలి మనము. పులుపు ఎలా ఉంది, ఉప్పు అది కారం సరిపోయిందా లేదా అన్ని చూసుకొని మనకి ఏమైనా పులుపు కొంచెం ఎక్కువగా ఉంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే బాయిల్ అవుతుంది కదా ఇప్పుడు ఇంకా. సో వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కారం ఏమైనా తక్కువ ఉంటే మసాలా చారుకి నేను పౌడర్ చూపించాను కదా, ఆ పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ చారు చిక్కగా ఉండాలంటే మనం దీంట్లోకి పప్పుల పొడి యాడ్ చేసుకుంటే గిన అప్పుడు చిక్కగా అవుతాయండి. చాలా టేస్టీగా ఉంటాయండి. వేడి వేడి అన్నంలో ఈ చారు వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది అసలు. సో అయిపోయిందండి, ఇక్కడ చారు రెడీ అయిపోయాయి. ఇంకా ఆఫ్ చేసుకుందాము. రెడీ అయిపోయాయండి చారు. ఇది ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.